ఫలితం రావాలంటే పాదయాత్ర చేయాల్సిందే. ప్రజల దగ్గరకు వెళ్లాలంటే పాదయాత్ర మినహా మరో మార్గం లేకుండా పోయింది. పాదయాత్ర ద్వారా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన వైఎస్ఆర్ నుంచి నేటి వరకు చాలా మంది రాజకీయ నాయకులకు యాత్ర అనేది ఓ కంపల్షన్ గా తయారైంది. అయితే తెలంగాణ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానం ఉండాలని పట్టుదలతో ఉన్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కూడా అలాంటి యాత్రని ఎంచుకున్నారు. ఓ 4 నెలల పాటు ప్రజల్లో ఉండేలా పథకం సిద్ధం చేసుకున్నారు. మరి లిక్కర్ స్కామ్ లో కూరుకుపోయిన కవిత తాను చేపట్టబోయే జనం బాట ద్వారా రిజల్ట్ వస్తుందా? ప్రజలు ఆమె మాటను నమ్మే పరిస్థితులు ఉన్నాయా? లేక తెలంగాణలో షర్మిలకు ఎదురైన పరిస్థితులే రేపు కవితకు కూడా ఎదురవుతాయా? అసలు యాత్ర చేయడంలో ఆమె ఉద్దేశం ఏంటి? తెలంగాణ ఉద్యమ సమయంలో రాజకీయ సామాజిక రంగాల్లో ఎంటర్ అయిన కల్వకుంట్ల కవిత తాను సీజనల్ పొలిటీషియన్ కాదని ఒక ప్రొఫెషనల్ పొలిటీషియన్ గా చాటుకోవాలని తీవ్రమైన ప్రయత్నాలే చేస్తున్నారు. తండ్రి కేసీఆర్ స్థాపించిన టీఆర్ఎస్లో క్రియాశీలకంగానే ఉన్నప్పటికీ ఆ సమయంలోనే తనకంటూ ప్రత్యేకమైన స్పేస్ ఉండాలనే తలంపుతో తెలంగాణ జాగృతిని ప్రజల్లోకి తీసుకొచ్చారు. తెలంగాణ ఐకానిక్ ఫెస్టివల్ బతుకమ్మ ద్వారా తెలంగాణ జాగృతిని ప్రమోట్ చేసుకోగలిగారు. ఫలితంగా తెలంగాణ జాగృతి అంటే బతుకమ్మ, బతుకమ్మ అంటే కవిత అనే స్థాయిలో తనను తాను ప్రొజెక్ట్ చేసుకోగలిగారు. అటు బీఆర్ఎస్ కూడా తెలంగాణ జాగృతిని దాదాపు తమ అనుబంధ సంస్థ అన్నట్లుగానే వ్యవహరించింది. కవితకు సింగరేణిలో గోదావరి బొగ్గుగని కార్మిక సంఘానికి గౌరవ అధ్యక్షురాలిగా చేశారు కేసీఆర్. ఆ బాధ్యతల్లో సింగరేణి కార్మికులను కవిత బీఆర్ఎస్ వైపు మళ్లించడంలో కీలక పాత్రే పోషించారు. లోక్సభ సభ్యురాలిగా కూడా బాగానే రాణించారు. అయితే రెండోసారి ఓటమిని చవిచూడడంతో ఆమె రాజకీయ పతనావస్థకు రూట్ క్లియర్ అయిందని చెప్పాల్సి ఉంటుంది. ఇక రెండోసారి ఓటమి తర్వాత కేసీఆర్ ఎమ్మెల్సీగా అవకాశం కల్పించడం, ఆ తర్వాత తనకున్న పాత పరిచయాలు, దూసుకుపోయే స్వభావాన్ని ఆసరాగా చేసుకుని రాజకీయేతర కార్యకలాపాల్లోనూ బిజీగా మారారన్న వ్యాఖ్యలు వినిపిస్తూ ఉంటాయి. ఆమె అంటించుకున్నారో లేక ఆమెకెవరైనా అంటించారో తెలియదు కానీ ఢిల్లీలో జరిగిన లిక్కర్ స్కామ్లో ఇరుక్కుపోయారు. ఆ కేసులో దాదాపు 5 నెలల పాటు జైలు జీవితం అనుభవించారు. ఆ జైలు జీవితం ఎలాంటిదో ఆమె ప్రెస్ మీట్ల ద్వారా ప్రజలకు బాగానే అర్థమయ్యేలా వివరించారు కూడా. అంతేకాదు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి కవిత కంటుకున్న లిక్కర్ స్కామ్ మరకే ప్రధాన కారణమనే అభిప్రాయాలు కూడా ఆ పార్టీ నాయకుల నుంచి వినిపిస్తూ ఉంటాయి. ఆ తర్వాత పార్టీ మీద పట్టు కోసం అన్న కేటీఆర్తో, హరీష్ రావుతో పోటీ పడడం, తండ్రి ఆదేశాలకు, అభిప్రాయాలకు భిన్నంగా ప్రవర్తించడం వల్లే ఆమెకు పార్టీలో చోటు లేకుండా చేశారనే వ్యాఖ్యలు జనసామాన్యంలో ఉన్నాయి. ఈ క్రమంలో అహం దెబ్బతిన్న కవిత అవమాన భారాన్ని భరించలేక తండ్రి పెట్టిన పార్టీ మీదనే తిరుగుబావుతా ఎగరేశారు. పలువురు నేతల ఆర్థిక స్థితిగతులు ఏ విధంగా ఒక్కసారిగా పెరిగిపోయాయో కూడా ప్రజలకు చెప్పారు. అటు బీఆర్ఎస్ నేతలు కూడా పార్టీని కాపాడుకోవాలనే కంపల్షన్లో భాగంగా కవిత మీద బహిరంగ విమర్శలు చేసే పరిస్థితి కూడా ఏర్పడింది. కవిత ఇక్కడి దాకొచ్చాక ఇక వెనకడుగు వెయ్యడం అసంభవం. ఇప్పుడు తన ముందున్న లక్ష్యం తాను రాజకీయంగా నిరూపించుకోవాలి. ప్రజాక్షేత్రంలో మునుపటి కవితలా మళ్లీ మెరవాలి. అది ఎలా సాధ్యం? ఆ ప్రయత్నంలో ఉన్న కవిత తనకంటూ మంది మార్బలాన్ని ఏర్పరచుకునేందుకు కసరత్తు చేస్తున్నారు. ప్రజల మనసు చూరగునేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో ఎవ్వరూ పట్టించుకోని మేధావులను, సామాన్య ప్రజలను తాను కలుస్తాను, ఏం చెయ్యాలో మార్గం నిర్దేశించుకుంటాను, తొవ్వ వెతుక్కుంటానని చెబుతున్నారు. చెట్టు పేరు చెప్పుకొని పండ్లు అమ్ముకోవాలనే ఆలోచన నాకు లేదు. ఆ చెట్టు నీడన ఉన్నన్ని రోజులు ఆ చెట్టును సంరక్షించాలని, ఆ చెట్టును దుర్మార్గుల బారి నుంచి కాపాడాలని నేను చెయ్యని ప్రయత్నం లేదు. ఇవాళ ఆ చెట్టు నీడ నాది కాదు అని చెప్పినప్పుడు ఇంకా ఆ చెట్టు పేరే చెప్పుకొని బతకాలనే ఉద్దేశం నాకు లేదు. నేను నా తొవ్వ వెతుక్కుంటున్నా. తెలంగాణ బిడ్డల కోసం, తెలంగాణ ప్రజలతో, తెలంగాణ మేధావులతో సమాలోచన చేయడానికి, వారితో మమేకం అవ్వడానికి నేను ఒక తొవ్వను ఎత్తుకుంటున్నాను. కవిత తాను చెబుతున్నట్టే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కొత్త పార్టీలకు అవకాశం ఉందా? అసలు కొత్తగా ఆమె పార్టీ పెడతారా? లేక ప్రజలకు ఇప్పటికే పరిచయం ఉన్న తెలంగాణ జాగృతిని పార్టీగా మారుస్తారా?
ఈ విషయంలో కవితకు స్పష్టమైన అభిప్రాయం లేదనే చెప్పాలి. అసలు ఆమె అడుగులు రాజకీయ స్థిరత్వం సాధించే దిశగా పడుతున్నాయా అనేది కూడా అనుమానమే. ఎందుకంటే తాను తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న లిక్కర్ స్కామ్ నుంచి కలిగిన ముత్యంలా బయటపడేదాకా కవిత వెయిట్ చేయడం అందరికీ శ్రేయస్కరమే. ముఖ్యంగా ప్రజల ప్రేమాభిమానాలు పొందాలనుకుంటున్న కవిత లిక్కర్ స్కామ్ గుట్టు రద్దయ్యేదాకా వెయిట్ చేయాలి. కానీ ఆ ఓపిక ఆమెకు లేదన్న విషయం తేలిపోయింది. మరి అందులో నుంచి క్లీన్ గా బయటికి రాకపోతే రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం చూపుతుందని ఆమెకు తెలియదా? తెలిసే ఉంటుంది. అయితే ఇప్పుడు ఆమె ముందున్న లక్ష్యం తన విజయం కన్నా బీఆర్ఎస్ అపజయమే ప్రధానమని చెప్పుకోవాల్సి ఉంటుంది. తనకు బీఆర్ఎస్ గొప్ప అవకాశం కల్పించిందన్న కృతజ్ఞత కన్నా తండ్రి సంపాదించిన ఆస్తిలో హక్కుగాని ఆమె బీఆర్ఎస్ ను పరిగణిస్తున్నారని భావించాల్సి వస్తోంది. అందువల్లే తనకు చోటు లేని పార్టీలో, తనకు రాజకీయాల్లో చోటు లేకుండా చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్న పార్టీలో కవిత చిచ్చు రేపుతున్నారన్న విమర్శలు కూడా బీఆర్ఎస్ నుంచి వినిపిస్తున్నాయి. అందువల్ల ఇప్పుడు తనకు కావాల్సింది తన సక్సెస్ కాదని తన కుటుంబ సభ్యుల ఫెయిల్యూర్ అనే వ్యాఖ్యలకు బలం చేకూరుతోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వంటి కీలకమైన సందర్భాల్లో తాను యాత్రకు పూనుకోవడం కూడా అందులో భాగంగానే పరిగణిస్తున్నారు బీఆర్ఎస్ నాయకులు. సిటీలో పట్టున్న బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ లో గెలిస్తే రేపు తన గురించి మాట్లాడేవారే కరువైపోతారు. అదే ఓడిపోతే వారి ఓటమే తన గురించి మాట్లాడేలా చేస్తుంది. ఇదే ఆమె స్కెచ్ అంటున్నారు రాజకీయ పరిశీలకులు. అఫ్కోర్స్ బీసీలకు 42% రిజర్వేషన్ల నిర్ణయంపై గంపెడాసలు పెట్టుకున్న రేవంత్ రెడ్డి సర్కార్కు హైకోర్టు నుంచి ఎదురు దెబ్బతింది. మరి సుప్రీంకోర్టు ఏం డిసైడ్ చేస్తుందో తెలియదు. కీలకమైన బీసీ వర్గాల మద్దతు పొందకపోతే అది వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ మీద ప్రభావం చూపడం ఖాయం. ఇలాంటి సమయంలో అసలు రేవంత్ రెడ్డి బీసీలకు ఫేవర్గా నిర్ణయం తీసుకోవడానికి తామే కారణమని కూడా గతంలో క్లెయిమ్ చేసుకున్న కవిత జూబ్లీహిల్స్ బైపోల్ను కూడా అందుకో సందర్భంగా ఉపయోగించుకోవాలని చూస్తున్నారు. పనిలో పనిగా ఇదే అదునుగా రాష్ట్ర ప్రజల్లోకి వెళ్తానని చెబుతున్నారు. తండ్రి ఫోటో లేకుండా సామాజిక తెలంగాణకు సింబాలిక్గా తెలంగాణ జాతిపితగా ఎప్పుడో బ్రాండ్ నేమ్ క్రియేట్ చేసుకున్న ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఫోటోను మాత్రమే పెట్టుకుంటారని కూడా డిక్లేర్ చేశారు. అంతేకాదు తెలంగాణ వస్తే అమరుల కుటుంబాలకు న్యాయం జరుగుతుందన్న ఆశలు అడియాసలయ్యాయని, అందువల్ల తన పర్యటనలో అమరుల కుటుంబాలను కలుస్తానని, సామాజిక తెలంగాణ సాధించుకోవడానికి వారి సూచనలు సలహాలు తీసుకోవడంతో పాటు తెలంగాణ మేధావులతోనూ సంప్రదింపులు చేస్తారని చెబుతున్నారు. ఇవాళ మళ్ళొక మాట తెలంగాణ బిడ్డలందరూ కూడా ఆలోచన చేసుకోవాలి. నిజంగా చనిపోయినటువంటి అమరులు, త్యాగాలు చేసినటువంటి ఉద్యమకారులు ఎందుకోసం చేసిండ్రు? తెలంగాణ వస్తే అందరం బాగుంటామని చేసిండ్రు, అందరం కూడా బాగుంటామని చేసిండ్రు. వారి త్యాగాలకు అర్థం ఉండాలంటే ఖచ్చితంగా సామాజిక తెలంగాణ రావాల్సిందే. ఆ సామాజిక తెలంగాణ సాధనలో భాగంగానే ఈ యాత్ర. ఇక్కడ కవిత చిత్తశుద్ధిని కూడా ప్రశ్నించాల్సి వస్తోంది. బీఆర్ఎస్ తెలంగాణలో దాదాపు 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు కవితకేనాడైనా అమరుల కుటుంబాలు కానీ బీసీల ప్రయోజనాలు కానీ ఎందుకు గుర్తుకు రాలేదు? అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఫక్తు రాజకీయేతర కార్యకలాపాల్లోనే మునిగిపోయారన్న విమర్శలకు కవిత ఏం జవాబు చెబుతారు? తనకు అన్యాయం జరిగితే అది బీసీలకు అన్యాయం జరిగినట్ట, లేక తనకు అన్యాయం జరిగింది కాబట్టి అమరుల అన్యాయాన్ని వాడుకోవాలని చూస్తున్నారా? కవిత వెంట కొంతమంది ఆశావహులు లేదా అవసరార్థం తిరిగేవారుండొచ్చు. కవిత సమకూర్చుకున్న వనరుల మీద కన్నేసేవారైనా కావచ్చు. ఇప్పుడు నడుస్తున్న రాజకీయ చదరంగం మీద ఓ పర్ఫెక్ట్ పొలిటికల్ ఒపీనియన్ లేని వ్యక్తులు ఎంతో మంది ఉన్నప్పటికీ కవితకు ఎంత మేరకు ఉపయోగపడుతుందనేది ఆమెనే తేల్చుకోవాలి. దాదాపు ఇలాంటి పొజిషన్లోనే షర్మిల కూడా ఎన్నో ఆశలు అంచనాలతో వైఎస్ఆర్ టీపీని స్థాపించి
కొద్ది కాలానికి చాప చుట్టేశారు. తాను తెలంగాణ కోడలినంటూ తండ్రి బాటలోనే పాదయాత్ర కూడా చేశారు. ఆఖరికి ఇక్కడ తనకు సరైన వేదిక దొరకదని తేలిపోయాక జ్ఞానోదయమై తన రాజకీయ ప్రయోజనాలు ఇప్పుడు ఆంధ్రాలోనే వెతుక్కుంటున్నారు షర్మిల. అఫ్కోర్స్ కవితకు తెలంగాణ తప్ప మరో చోటు లేదనేది వాస్తవమే. షర్మిల లాగా మరో రాష్ట్రంలో ప్రయోగాలు చేసే అవకాశం కూడా కవితకు లేదనేది కూడా వాస్తవమే. కానీ షర్మిల మాదిరిగానే కవిత తొందరపడితే రాజకీయ బాటలో బోల్తా కొట్టే ప్రమాదాలే ఎక్కువగా ఉన్నాయని గుర్తించాలి. అలా జరగకూడదంటే కవిత తొందరపాటును అధిగమించి ఓర్పును ఆశ్రయించాల్సి ఉంటుంది. ఆ ఓపికే లేకపోతే రాజకీయాల్లో శత్రువులకు నష్టాలు సృష్టించవచ్చేమో కానీ స్వీయ ప్రయోజనాలు పొందడం అసంభవమని గ్రహించాలి. కవిత ఈ విషయం ఎంత త్వరగా గుర్తిస్తే తానంత స్థిరమైన నిర్ణయం తీసుకునే మనోస్థిమితం ఏర్పడుతుంది. లేకపోతే మరిన్ని తొందరపాటు నిర్ణయాలు ప్రకటించడం మినహా మూట కట్టుకునేది ఏమీ ఉండదు. కవితక్క, నోట్ దిస్ పాయింట్.